దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయం. మరి ఆ కొండగట్టు అంజన్న అంటేనే కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం. మరి కొండగట్టు అంజన్న ఆలయం ఎక్కడుందంటే అది కొండగట్టులో ఉన్నది. అంత అద్భుతంగా ఆలయాన్ని నిర్మాణం చేద్దామని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షా సమావేశంలో గతంలో 20 ఎకరాలు ఉంటే ఇప్పుడు సుమారుగా 850 ఎకరాలను దానికి ఆలయానికి సమకూర్చి ఆలయ అభివృద్ధి కోసం మరి కృషి చేస్తున్నటువంటి సందర్భంలో నిన్న ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు నిన్న ఒక మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా చాలా బాధగా ఉంది. అంతేకాకుండా మరి ఆయన ఈ అంశాలను ఎందుకు మాట్లాడిండో అర్థమవుతలేదు. దేవుళ్ళను మోసం చేస్తున్న కేసీఆర్ అన్నాడు. దేవుళ్ళను మోసం చేస్తున్న కేసీఆర్ అన్నాడు. అంటే దేవుళ్ళను యాదాద్రిలో దేశ చరిత్రలో ఎవరు కూడా నిర్మాణం చేయనటువంటి ఆలయాన్ని 2000 కోట్ల రూపాయలతో అద్భుతంగా ఆలయాన్ని తీర్చిదిద్దినందుకు దేవుళ్ళను మోసం చేస్తున్నట్ట. ఇవాళ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి వందలాది కోట్ల రూపాయల నిధులు వెచ్చించి దాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు దేవుళ్ళను మోసం చేస్తున్నట్ట. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు దేవుళ్ళను మోసం చేస్తున్నట్ట. మా జోగులాంబ మరి గద్వాలో ఉన్న జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు దేవుళ్ళను మోసం చేస్తున్నట్ట. అసలు దేవుళ్ళను మోసం చేసేది, దేవుని పేరు వాడుకొని రాజకీయాలు చేసేది బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ. ఇలా జై శ్రీరామ్ అనేది ఈ దేశంలో ప్రతి ఒక్క హిందువు వాడేటువంటి పదం. అది ఎవరైనా కానీ, అది ముస్లింలు కూడా మన తెలంగాణలో భద్రాచలం చోట ఇంకా తెలంగాణలో చాలా ప్రాంతాలలో కూడా మరి జై శ్రీరామ్ అని చెప్తారు. అటువంటి జై శ్రీరామ్ అనే నినాదం ఇది అందరి సొత్తు. అందరి రాముడు దేవుడని ఆరాధించే ప్రతి ఒక్కరూ వాడబడే ఆ నినాదం, ఆ పదం అటువంటిది. అది భారతీయ జనతా పార్టీకి మాది మా నినాదం అనే విధంగా మార్చుకొని మరి ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నిజంగా కొద్దిగా సిగ్గన్నా ఉండాలి. సిగ్గు లేకుండా మరి ఇంత గొప్పగా తెలంగాణలో ఆధ్యాత్మిక కేంద్రంగా అద్భుతంగా మరి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఫరడవిల్లే విధంగా ఈ ఆలయాల అభివృద్ధి కోసం కేసీఆర్ గారు మరి ఇంత గొప్పగా ప్రయత్నం చేస్తూ ఉంటే 1000 కోట్ల రూపాయలను ఇప్పుడు మనం ఇచ్చిన 100 కోట్లు సరిపోవు. అది 1000 కోట్లైనా పర్వాలేదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, కొండగట్టు ఆలయాన్ని ఒక మహామాన్విత ఆలయంగా అభివృద్ధి చేద్దామని కేసీఆర్ గారు చెప్తా ఉంటే ఇలా బండి సంజయ్ ఈ జై శ్రీరామ్ అనే నినాదంతో రాజకీయాలు చేస్తున్నటువంటి బండి సంజయ్ మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మరి వందలాది 1000 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ధి చేస్తుంది. మరి మేము హిందువులమనో ఇంకో నినాదమని రాజకీయ పబ్బం గడుపుతున్నటువంటి బండి సంజయ్ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఆలయాలకు కేసీఆర్ గారు చేసేటువంటి ఈ అభివృద్ధిని ఇవాళ కేసీఆర్ గారు 1000 కోట్లు తెస్తామంటే నేను 2000 కోట్లు తెస్తా, నేను 10,000 కోట్లు తెస్తా అని చెప్పాల్సిన బండి సంజయ్ ఇవాళ ఇంకా ఇది లేదు, ఇంకా ఈ 1000 కోట్లు సరిపోతాయా, లేకపోతే ఇంకా ఈ రాజన్న ఆలయానికి పైసలు ఇవ్వాలి, లేకపోతే ధర్మపురికి పైసలు ఇవ్వాలని చెప్పుకోవడానికి సిగ్గు లేదా బండి సంజయ్ నీకు? ఇవాళ మరి రాజన్న శివరాత్రి ఆలయం ఉన్నది, ఇవాళ శివరాత్రి జరగబోతూ ఉన్నది కనుక ఇలా కేసీఆర్ గారికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిండు, ఇగో నా బాధ్యతగా ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇగో నేను ఇన్ని కోట్లు ఇస్తా, ఇవాళ 1000 కోట్లతో ఖర్చు పెడతా అన్నాడు కదా, నేను 2000 కోట్లు తెస్తా అని చెప్తలేవు. ఎందుకు మాట్లాడతలేవు? అంటే నీకు అభివృద్ధి చేసేదాన్ని అభినందించాల్సింది పోయి, ప్రశంసించాల్సింది పోయి, తెలంగాణలో ఇంత అద్భుతంగా ఆలయాలు అభివృద్ధి జరుగుతున్నాయని మరి ప్రశంసించాల్సింది పోయి ఆలయాల అభివృద్ధిలో దేవుళ్ళను మోసం చేస్తున్నటువంటిది కేసీఆర్ అని చెప్పినావు. దేవుళ్ళ పేరుతో మోసం చేసేది భారతీయ జనతా పార్టీ. దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ప్రజలను, యువతను మతం పేరుతో మరి వాళ్ళను ఉన్మాదులుగా తయారు చేస్తున్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ.
వాళ్ళను ఒక గూండాలుగా మారుస్తున్నది, ఇవాళ ఒక ఉన్మాదులుగా మారుస్తున్నది భారతీయ జనతా పార్టీ. కనుక ఇప్పటికైనా కొద్దిగా బుద్ధి తెచ్చుకొని కొద్దిగా పిచ్చి పిచ్చిగా ఆలోచన చేయకుండా కొద్దిగా మంచిగా ఆలోచన చేసి, నువ్వు అమ్మవారి భక్తుడు అని చెప్తారు కదా, నువ్వు అంటావు కదా నేను అమ్మవారి భక్తుడనని, ఏది నీ భక్తి ఏది, నీ 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 ఆలోచన ఏది, తెలంగాణ మీద నీకు శ్రద్ధ ఏది, నీకు దేవుళ్ళ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఏది అని చెప్పి బండి సంజయ్, నీకు దమ్ము ఉంటే, నువ్వు నిజమైన హిందూ బిడ్డవైతే, నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవైతే ఇక్కడే పుట్టి ఉంటే ఇక్కడ మేము కొండగట్టుకు ఎన్ని వేల కోట్లైనా అభివృద్ధి చేస్తామని చెప్పినావు. నువ్వు ఏం చేస్తావో, నువ్వు ఎన్ని తెస్తావో నువ్వు చెప్పవలసిందిగా 24 గంటల లోపు నువ్వు చెప్పాలి. చెప్పకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి హిందూ బిడ్డ తరిమి 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 కొట్టాలి వలసిందిగా మరి మనలో విజ్ఞప్తి చేస్తూ, అంతేకాకుండా కేసీఆర్ యాదగిరి గుట్ట లెక్కనే కొండగట్టులో కేసీఆర్ ఫ్యామిలీ భూదందా అన్నాడు. భూదందానా నీ బొందదందానా? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడేది కొద్దిగా బుద్ధి ఉందా, తెలివి ఉన్నదా? మాట్లాడేది నీకేమైనా అర్థమవుతుందా? అరే యాదగిరిలా 1 సెంటు భూమి ఉంటే చూపే కేసీఆర్ గారి పేరు మీద. ఇవాళ కేసీఆర్ గారు బంధువుల పేరు మీద ఇక్కడ కొండగట్టులో భూదందా చేస్తానమని చెప్తున్నా కదా. 1 సెంట్ అయ్యా, 1 సెంటు భూమి ఉంటే చెప్పు రా, కొండగట్టు దగ్గరికి వస్తా, యాదాద్రి దగ్గరికి వస్తా, నీకు దమ్ముంటే మాట్లాడు. ఏది పడితే అది మాట్లాడు కాదు, పిచ్చి పిచ్చి మాట్లాడు బంద్ చేయి. గతంలో కూడా నేను చెప్పినా, నిన్ను తీసుకుపోయి ప్రజల మధ్యలో తిరుగుడు కాదు, నువ్వు నిన్ను తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో వేస్తేనే ఇదంతా బాగుంటుందనే చెప్పి నేను చాలాసార్లు చెప్పినా. ఇంకా మళ్ళీ ఊకే చెప్పుడు కూడా మంచిది కాదు. సో నీకు దమ్ముంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ద్వారా మరి అయోధ్య, నేను చిన్నతనం నుంచి చూస్తున్నా, అసలు అయోధ్య నిర్మాణం చేస్తారని నా చిన్నతనం, నేను 6వ తరగతి 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచి అయోధ్య నిర్మాణం చేస్తామని చెప్పి దాని మీద ప్రజలకు వెళ్ళింది కదా. ఏది అయోధ్య, ఏడ నిర్మాణం చేసిరు? 1000 కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసి 1000 కోట్ల రూపాయలు సమకూర్చుకొని మీ జేబులు నింపుకున్నారు తప్ప ఇప్పటి వరకు అయోధ్యను నిర్మాణం చేయలే. ఇంకా ఇక్కడ యాదాద్రి ఆలయాన్ని 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల లోపు మేము చెప్పినాం, బరాబర్ చేసి చూపించినాం. ఇవన్నీ మేము ఎన్నికలలో చెప్పినవి కాదు. ఇంకొక మాట, ఇవాళ పొద్దుల వెంకటేశ్వర్లు అని సాక్షి టీవీలో లైవ్ వస్తుంటే మాట్లాడండి. అరే బాబు, ఇప్పుడు కొండగట్టులో ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది, ఇప్పుడు ఏం ఎన్నికలు ఉన్నాయి? యాదాద్రిలో ఆ రోజు అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఏం ఎన్నికలు ఉన్నాయి? ఎన్నికలు వస్తే ఆలయాన్ని అభివృద్ధి చేస్తారు, ఎన్నికలు వస్తే స్కీములు తెస్తారు, ఎన్నికలు వస్తే ఈ రకంగా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు మీరు మాట్లాడేదానికి నోరు దగ్గర పెట్టుకొని, ఇది మంచి విధానం కాదు. యాదాద్రిలో ఎన్నికలు లేవు అప్పుడు అభివృద్ధి జరిగినప్పుడు. ఇలా కొండగట్టులో 1000 కోట్లు ప్రకటించినటువంటి కేసీఆర్ గారు, 100 కోట్లు ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి ఇవాళ చొప్పదండిలో ఎన్నికలు లేవు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు లేవు. కనుక ఇది మీరు ఎన్నికలతో చేస్తారు, మీరు ఎన్నికలు వచ్చినప్పుడు అలా చేస్తారు. భారతీయ జనతా పార్టీ మొన్న నేను ఒక వీడియో చూసిన వాట్సాప్లో, కన్నీళ్ళు వచ్చినాయి, చాలా బాధ అనిపించింది. ఒక దళిత బిడ్డ చెరువులో స్నానం చేద్దామని పోతే ఆ అమ్మాయిని ఎంత ఘోరంగా కొట్టిందంటే, చిత్రహింసకు గురి చేసిందంటే, మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరిపాలన చేసే చోట్ల దళితులకు కనీస మనిషిలాగా కూడా జంతువుకు ఉన్నటువంటి గౌరవం కూడా లేదు. ఆ బర్రెలు పోయే మరి గొడ్లు పోయి అలా చెరువులలో స్నానం చేస్తాయి. అటువంటిది ఒక మనిషి పోయి స్నానం చేస్తే కూడా ఓర్చుకోలేనటువంటి మరి మీ యొక్క పరిస్థితి ఉంది. ఇవాళ ఇంకా కేసీఆర్ గారు ఖతమైపోయినట్టు, కేసీఆర్ గారు ఖతమైపోయిండు, నెక్స్ట్ ఎలక్షన్లలో ఇంటికే అని అంటుండు. మా బండి సంజయ్ నిజంగా నరేంద్ర మోడీ ఇంటికి పోతాడు. నరేంద్ర మోడీని ఈ దేశ ప్రజలు ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే ఈ దేశంలో రైతులకు కానీ ప్రజలకు కానీ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా తీసుకురాలేదు. ఇలా కట్టబెట్టిందంతా అదానీ అంబానీలకు కట్టబెట్టిండ్రు. కనుక ఇవాళ దేశ ప్రజలను మోసం చేసి దేశాన్ని మోసం చేసినటువంటి వాళ్లకు మీరు మరి పెద్దపీట వేస్తున్నారు. కనుక ఇవాళ దేశ ప్రజలే మిమ్మల్ని తరిమేసే కాలం 2024లో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయం.
ఇవాళ మళ్ళా మోడీ ప్రభుత్వం అనేది తిరిగి ఎట్టి పరిస్థితుల్లో రాదు. మోడీ ఇంటికి పోవడం ఖాయం. కనుక మీరు ఈ మాటలు మాట్లాడి ఇంకా ప్రజలను మోసం చేద్దాం, ప్రజలను మాయమాటలు చెప్దాం, గతంలో నమ్మినరు, ఆ నమ్మినట్టే ఈ 8 ఏళ్ళు 9 ఏళ్ళు నమ్మినరు, మళ్ళీ నమ్ముతారని మీరు భ్రమపడుతున్నారు. మీ భ్రమ ఉత్తదే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు లేరు. మోడీని ఇంటికి పంపడం ఖాయం. కేసీఆర్ గారు 100 సీట్లతో గెలుస్తారు. ఎందుకంటే ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇచ్చినటువంటి కేసీఆర్ గారు, రైతు బంధు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు, ఇవాళ ప్రజా సంక్షేమమే, రైతు సంక్షేమమే, సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా చేస్తున్నాడు. కనుక 2 సార్లు ప్రజలు గొప్పగా గెలిపించారు. 3వసారి ముచ్చటగా అద్భుతమైనటువంటి మెజారిటీతో ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ సీఎం కావడం ఖాయం. మీ యొక్క తాటాకు చప్పుడులు మీరు ఏం చేయాలి, ఏం చేసిండ్రని ఇలా గ్రామాలలో పోతే తిరుగుతారు. ఏం చేసినా రైతులకు ఏమైనా చేసినరా, మరి పేద ప్రజల కోసం ఏమైనా చేసిరా, దళితులకు ఏమైనా చేసినరా? ఇంకోటి సిగ్గు లేకుండా ఒకటి మాట్లాడతాడు. నాకు చాలా బాధ అనిపించింది. దళిత బంధు పథకం అమలైతే లేదంటాడు. అరే మన కరీంనగర్లోనే ఉన్నావు కదా నువ్వు, హుజురాబాద్ కూడా నీ నియోజకవర్గంకే వస్తుంది కదా. అక్కడ ఎన్ని వేల మందికి వచ్చారో దా హుజురాబాద్ దా పోదందా. అక్కడికి వస్తే ఎంతమందికి ఎన్ని వేల మందికి దళిత బంధు ఇచ్చినో చేస్తుంది, ఎంతమంది ప్రయోజనం పొందినో, ఆర్థికంగా ఎన్ని రకాలుగా లాభం పొందినో నీకు తెలుస్తుంది. ఇవాళ మా కాన్స్టిట్యున్సీలో కూడా బంధు ఇచ్చినాం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేసినాం అని అడుగుతున్నావు కదా. బండి సంజయ్ మేము 10 లక్షలు ఇస్తున్నాం ప్రతి దళిత కుటుంబానికి. అరే నువ్వెన్ని ఇస్తావో చెప్పవయ్యా. రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారం మాదే అని మాట్లాడుతున్నావు కదా. నీ మేనిఫెస్టో ఏంది? ఇప్పుడు ఏం చేసినావు? ఇప్పటి వరకు నీకు 9 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇస్తే ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేసిర్రో చెప్పు. గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటాడు. అరే 10% ఇచ్చినామయ్యా తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో చెప్పి 10% రిజర్వేషన్ ఇచ్చినాం. మరి కేంద్రంలో నువ్వు ఎంత శాతం? 20% ఇవ్వు. నీ గిరిజనుల మీద ప్రేమ ఉంటే 20% ఇవ్వ, 12% ఇవ్వని మమ్మల్ని అడుగుడు కాదు. గిరిజన తండాలను మున్సిపాలిటీ చేస్తే కార్పొరేషన్ చేస్తాడు. ఇది ఎంత నవ్వుడా ఏడ్చుడా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కార్పొరేషన్ దేన్ని చేస్తారు? ఎంత జనాభా ఉంటే చేస్తారు కార్పొరేషన్? తెలుసా నీకు? తెలివి ఉందా నీకు అసలు? ఇప్పుడు గ్రామ పంచాయతీ తండాలను గ్రామ పంచాయతీలను చేస్తాం అని చెప్పినాం, బరాబరి చేసినాం. ఇవాళ చేసి చూపించినాం. ఇవాళ మరి నీవు దేశంలో కనీసం ఒక 20 రాష్ట్రాలలో ఈ ప్రభుత్వం పాలించేస్తుంది కదా. నువ్వు కార్పొరేషన్ చేసుడు పక్కకు పెట్టు. నువ్వు బీజేపీ పాలించే రాష్ట్రాలలో తండాలను గ్రామ పంచాయతీలు చేయి బిడ్డ. ఫస్ట్ మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ పాలించే రాష్ట్రాలలో తండాలను గ్రామ పంచాయతీలు చేసి తర్వాత నువ్వు ప్రెస్ ముందటికి వచ్చి మాట్లాడు. ఇక ఎంతసేపు పేపర్లలో ఫ్రంట్ లైన్లో ఉండాలి, టీవీలలో బ్రేకింగ్లలో ఉండాలనేది నీ ఆలోచన. టీవీలలో బ్రేకింగ్లు ఉంటే, పేపర్లలో ఫ్రంట్ లైన్లో ఉంటే ప్రజలు గెలిపించరు బాబు. ప్రజల గుండెలల్లో ఉంటే గెలిపిస్తారు. ప్రజలలో గుండెలలో ఉండే ఒక్క కార్యక్రమం చెప్పుమని అడుగుతున్నాం. మా దేవుడన్నా మోడీ అని చెప్పే నీ దేవుడు ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? ప్రజలకేమైనా చేసిండని దేవుడా? నిన్ను ఎంపిక చేసినాను కనుక దేవుడు. సిలిండర్ ధర పెంచినందుకు దేవుడా? గ్యాస్ బండ ధర పెంచినందుకు దేవుడా? పెట్రోల్ ధర పెంచినందుకు దేవుడా? ఎవరికి దేవుడు? అదాని అంబానీలకు దేవుడు. ఎందుకంటే వాళ్ళని 1000 కోట్ల అధిపతి చేసిండు కనుక వాళ్ళకు నీకు దేవుడు. కనుక ఇవన్నీ నువ్వు మర్చిపోవాలి. సేవాలాల్ జయంతిలో నిన్న పాల్గొన్నాడు మా ముఖ్యమంత్రి. సేవాలాల్ గిరిజనుల మీద గొప్ప గౌరవం ఉంది కనుక సేవాలాల్ జయంతిని మేము గొప్పగా అధికారికంగా ప్రకటించడం. మరి ఇన్ని బీజేపీ పాలించే రాష్ట్రాలలో సేవాలాల్ జయంతిని మొట్టమొదటిగా అధికారికంగా దాన్ని ప్రకటించి నీకు చేతనైతే, నీకు దమ్ముంటే. అది చేత కాదు. సేవాలాల్ జయంతి మేము వాళ్ళకు 100 కోట్ల రూపాయలు ఇచ్చి 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ పండుగను అద్భుతంగా గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ జయంతిని అద్భుతంగా మేము చేస్తాను. దమ్ముంటే నీ రాష్ట్రాలలో దాన్ని చేసి చూపి. మరి ఇట్లా చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నాడు. సో మరి బండి సంజయ్ ₹1 బండి తేలే, ₹1 బండి తెచ్చే అవకాశం లేదు. ₹1 బండి తేవు. కానీ పాగల్ బండి సంజయ్ పాగలైపోయాడు కనుక ఇవన్నీ మాటలు మాట్లాడుతాడు.
నీ ఇవన్నీ మాటలు మాట్లాడిన దానిలో నేను ఒకటే నేరుగా అడుగుతున్నా, మళ్ళొక్కసారి మీ అందరినీ మీ ద్వారా, మేము 1000 కోట్లైనా ఎంత ఖర్చైనా కొండగట్టును అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజమైన హిందువు అయితే, ఈ రాష్ట్ర బిడ్డవైతే, ఇక్కడ పుట్టినోనివైతే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే, ఈ కరీంనగర్కి ఎంపీ అయితే, మేము 1000 కోట్లైనా ఎంత ఖర్చైనా పెడుతుంటున్నాం. నువ్వు ఎంత తెస్తావో కేంద్రం నుంచి ఫస్ట్ చెప్పి తర్వాత కొండగట్టు మీదైనా యాదాద్రి మీద అయినా ఇంకొక దాని మీదైనా మాట్లాడు. అప్పటిదాకా నువ్వు మాట్లాడితే ఊరుకోరు బిడ్డ. నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. సో మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీళ్ళు ఏమి చెయ్యరు, ఫాల్తు మాటలు మాట్లాడతారు. చాలా పెద్ద ఫాల్తుగాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చాలా పెద్ద ఫాల్తుగాడు. ఏం దేడు, ఏం మాట్లాడతాడు. ఎంతసేపు ఇంకొకటి ఎడ్యుకేషన్ కూడా మీద మాట్లాడండి. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేకుండే, తాగే నీళ్ళు లేకుండే, వ్యవసాయానికి నీళ్ళు లేకుండే, రైతుల ఆత్మహత్యలు ఉండే, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండే, అటువంటిది ఇవాళ చేనేత కార్మికుల జీవితాల్లో, రైతుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ గారి ఆశయాలను మరి పెంపొందించే విధంగా 1000 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైనటువంటి కార్పొరేట్ విద్య ఇవాళ ఈ రాష్ట్రంలో అందుతుంది. నీకు దమ్ముంటే దేశంలో ఇటువంటి గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి వాళ్ళకొక విద్యా విధానాన్ని అమలు చేయి. ఇది శాత కాదు. ఇక విద్య మీద మాట్లాడతాడు, ఆలయాల మీద మాట్లాడతాడు, ఇదంతా పిచ్చిలేసి మాట్లాడుతున్నాడు. కనుక బండి సంజయ్ ఇంకొకసారి కుక్క మొరిగినట్టు మొరిగితే వీపు వాయిస్తారు బిడ్డ. కుక్క మొరిగినట్టు మొరుగుతున్నావు, నీ చెంప చెల్లు మనిపిస్తారు, నాలుక చీరేస్తారు బిడ్డ. జాగ్రత్త బండి సంజయ్.